డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త సుంకాలపై అమెరికాలోనే న్యాయ పోరాటం మొదలైంది. డెమోక్రటిక్ పార్టీ పాలిత 25 రాష్ట్రాల కూటమి దీన్ని సవాల్ చేసింది. ప్రభుత్వం చట్టపరమైన అధికారం లేకుండా ఈ సుంకాలు విధించారని, అవి కుటుంబాలు, వ్యాపారాలపై అదనపు ఆర్థిక భారం మోపేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ టారిఫ్ల కథేంటి? ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకత రావడానికి కారణమేంటి? ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్లను డెమోక్రాటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. అరిజోనా, కాలిఫోర్నియా, కొలరాడో, కనెక్టికట్, డెలావేర్, హవాయి, ఇల్లినాయిస్, కెంటకీ, మైనే, మేరీల్యాండ్, మసాచుసెట్స్, మిచిగాన్, మిన్నెసోటా, నెవాడా, న్యూజెర్సీ, న్యూ మెక్సికో, న్యూయార్క్, నార్త్ కరోలినా, ఒరేగాన్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్, వెర్మాంట్, వర్జీనియా, వాషింగ్టన్, విస్కాన్సిన్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ అంశంపైన న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిషియా జేమ్స్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బతిన్న తర్వాత కూడా ట్రంప్ ప్రభుత్వం కొత్త సుంకాల రూపంలో ప్రజలు, వ్యాపారులపై అదనపు పన్నుల భారం మోపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కార్మిక హక్కుల ఉల్లంఘనలతో బలవంతంగా తయారయ్యే వస్తువులు అమెరికా మార్కెట్లోకి రావడాన్ని అడ్డుకోవడానికే టారిఫ్లు విధించామని ట్రంప్ చెబుతున్నారు. దేశాలను వేరువేరుగా గ్రేడ్ చేసి టారిఫ్లు నిర్ణయించారు. కార్మిక విధానాలు బలహీనంగా ఉన్న దేశాలకు అధిక రేటును నిర్ణయించారు. చైనా, జపాన్ వంటి దేశాలను 12.5% సుంకాల శ్రేణిలో ఉంచగా, భారతదేశం, శ్రీలంక, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలకు 10% సుంకాల శ్రేణిని వర్తింపజేశారు. ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలపై గతంలో కూడా న్యాయపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. న్యూయార్క్లోని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం 3 న్యాయమూర్తుల ధర్మాసనం అమెరికా అధ్యక్షుడు విధించిన 10% ప్రపంచ సుంకాలు చట్టపరమైన పరిమితులను దాటాయని పేర్కొంది. సుంకాలు విధించే అధికారం ప్రధానంగా కాంగ్రెస్ పరిధిలో ఉంటుందని, అధ్యక్ష అధికారాలను విస్తృతంగా ఉపయోగించి ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైన పద్ధతి కాదని కోర్టు అభిప్రాయపడింది. ఈ తీర్పుపై ట్రంప్ ప్రభుత్వం అప్పీల్ చేసే అవకాశం ఉంది. భారత్కు సంబంధించినంత వరకు మొదట ప్రతిపాదించిన సుంకాల రేటు 12.5%గా ఉండేది. తర్వాత అమెరికా వాణిజ్య అధికారులు భారత్ను 10% శ్రేణిలోకి మార్చారు. దీనికి ప్రధాన కారణంగా భారత్ తీసుకున్న విధానపరమైన చర్యలను అధికారులు పరిగణించినట్లు తెలుస్తోంది. బలవంతపు లేదా ఒత్తిడితో కూడిన కార్మిక విధానాల ద్వారా తయారయ్యే దిగుమతులను నియంత్రించేందుకు భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేసింది. అంతేకాకుండా ఏకపక్షంగా సుంకాలు విధించడం కంటే ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని భారత్ అమెరికాను కోరింది. జూన్, జూలై నెలల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్పై విధించిన సుంకం 12.5% నుంచి 10%కి తగ్గింది. దీంతో భారత ఎగుమతిదారులకు కొంత ఉపశమనం లభించింది. ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ, ఔషధ రంగం, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాల వంటి రంగాలకు ఇది కొంత ప్రయోజనం కలిగే అవకాశం ఏర్పడింది. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందం పరిధిలోని కొన్ని వస్తువులకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇచ్చారు. చమురు, సహజ వాయువు వంటి కొన్ని ఇంధన దిగుమతులకు కూడా మినహాయింపులు ఉన్నాయి. భారత్ అమెరికా వాణిజ్య సంబంధాల్లో సుంకాలు ప్రధాన వివాద అంశంగా మారాయి. ముఖ్యంగా రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు, మార్కెట్ ప్రాముఖ్యత, వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు వంటి అంశాలపై ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. చర్చల ద్వారా కొన్ని అంశాల్లో పరిష్కార మార్గాలు కనిపించడం, భారత్పై సుంకాన్ని తక్కువ శ్రేణిలో ఉంచడం వంటి పరిణామాలు వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు తగ్గే సంకేతాలుగా చూడాలి.
ప్రస్తుతం ట్రంప్ సుంకాలపై అమెరికా రాష్ట్రాల న్యాయ పోరాటం, కేంద్ర ప్రభుత్వ అధికారాల పరిధి, భవిష్యత్తు వాణిజ్య విధానంపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ కేసులో వచ్చే తీర్పు అమెరికా మాత్రమే కాకుండా ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.